వైసీపీ వాళ్ళని ఒక్కొక్కరిని వెంటాడతా అని చెప్పేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇందాకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో ఆ వార్నింగ్తో ఏమన్నా వైసీపీ ఏమన్నా కాస్త భయపడినట్టు ఏమన్నా ఉందా సార్? ఎంతసేపు అయింది ఇచ్చి? ఒక 4 hours అవుతుంది. 4 hours కదా, చూద్దాం. ఓకే, పేరోల మీద ఆయన స్పందించారు సార్. మరి దానికి ఏమంటారు? ఆయనకి సంబంధం లేదన్నారు. 16న ఆయన ఇచ్చిన లేఖను తిరస్కరించారు అధికారులు. తిరస్కరించినట్టు రాతపూర్వకంగా ఇచ్చారు. 30వ తారీఖున పేరోలు ఇచ్చారు శ్రీకాంత్కి. సో తనకేం సంబంధం లేదని అంటున్నారు. మరి అనవసరంగా తమ పేర్లు వైసీపీ నాయకులు రద్దు చేస్తున్నారు, తమ పేర్లను బయటికి లాగి. తమ ఎంతోమందికి ఇస్తుంటాము పేరోళ్ళు. తమ నియోజకవర్గానికి ఆ నెల్లూరుకి చెందిన వ్యక్తిగా పేరోలు ఇచ్చారు. గతంలో కూడా ఇదే వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి వాళ్ళు పేరోలు ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు? అంటే పేరోలు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అతను ఇచ్చుకున్నాను, నాకే సంబంధం లేదు, ఇచ్చినా కానీ తప్పేం లేదని అనుకుంటే, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనే వ్యక్తిని ఎందుకు ఒక జైలు నుంచి ఇంకో జైలుకి మార్చారు. అదేవిధంగా ఆ అరుణ్ అనే వ్యక్తి శ్రీకాంత్ తోటి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్యేల దగ్గర పేరోల్ కోసం లెటర్లు తీసుకొచ్చిన వ్యక్తి, సెక్రటరియట్లు చుట్టూరు తిరిగి పైరువులు చేస్తున్న వ్యక్తి, లేకపోతే అనేకమైన అంశాల్లో నెల్లూరు రాజకీయాల్లో చాలా ప్రభావశీలిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చేస్తున్న దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒక కుదుపుకి గురైందో వాటన్నిటికీ వాళ్ళు అది సింపుల్గా నా లెటర్ మీద ఏం జరగలేదు, నా లెటర్ కన్నా ముందే జరిగిపోయింది